ఇక డీటెయిల్స్ చూస్తే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ సమయంలో ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతోనే వారెంట్ జారీ చేసింది న్యాయస్థానం. వంశీపై 4 కేసుల్లో ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మరోవైపు గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే వంశీ సైలెంట్ గా ఉన్నారు. నెలన్నరగా నియోజకవర్గ ప్రజలకు ఆయన కనిపించడం లేదని, హైదరాబాద్ లోనే ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని నానికి అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఇటు విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు అటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే 2019లో స్థానిక ఎన్నికల్లో భాగంగా ఏదైతే ఓట్ల రిగ్గింగ్ చేస్తున్నారనే విషయంపై టీడీపీ వైసీపీ మధ్య ఎమ్మెల్యేల మధ్య జరిగినటువంటి ఘర్షణలో భాగంగా ఆయన మీద కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ పార్టీ అభ్యర్థిగా అప్పుడు వల్లభనేని వంశీ ఉన్నారు. అయితే తర్వాత వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. అయితే ప్రసాదంపాడులో ఓట్ల రిగ్గింగ్ జరుగుతున్నాయనేటువంటి ఒక సమాచారం మేరకు ఇరు పార్టీలు కూడా గొడవకు దిగినటువంటి నేపథ్యంలో అటు టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ అప్పటి నుంచి కూడా ఈ ప్రజాప్రతినిధి కోర్టుకి హాజరు కాకపోవడం వల్ల ఈ రోజు కొద్దిసేపు క్రితం ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి ఆయనకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి ఆయనకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. అయితే ప్రస్తుతానికైతే ఆయన కోర్టుకు వచ్చి అరెస్ట్ యొక్క ఏదైతే జామీను ఇచ్చి తన బెయిల్ తీసుకోవచ్చు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అటు వల్లభనేని వంశీ కూడా సమాచారం అందింది. అయితే వల్లభనేని వంశీ ప్రస్తుతానికైతే ఇంకా ఎటువంటి సమాచారం అయితే ఇక్కడికి ఇవ్వలేదు. అయితే ఆయన వస్తారా లేదా అనేది చూడాలి. అయితే గత 5 సంవత్సరాలుగా కూడా కోర్టుకు రాకపోవడం పట్ల సీరియస్ అయినటువంటి న్యాయమూర్తి కొద్దిసేపటి క్రితమే ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేయాలంటూ కూడా సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా సమాచారం ఇచ్చినట్టుగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రతిభ, సో ఏడుకొండలు మరి వల్లభనేని వంశీ నెలన్నరగా నియోజకవర్గ ప్రజలకు కనిపించడం లేదు, హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నారు అని కూడా చెప్తున్నారు. మరి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు కదా, సో ఇప్పుడు ఆయన కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆయన అయితే ఖచ్చితంగా కోర్టుకు రావాలి. ఎందుకంటే అరెస్ట్ వారెంట్ జారీ చేశారు కాబట్టి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఆయన కోర్టుకు హాజరు కాకపోతే ఇది మరింత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ప్రస్తుతానికి చూస్తే ఇటు వల్లభనేని వంశీకి సంబంధించి ఇప్పటికే అంటే గత 5 సంవత్సరాలుగా కోర్టుకు రాకపోవడం ఇదంతా కూడా కోర్టు ధిక్కరణ కింద వస్తుందని చెప్పేసి ఇటు జడ్జి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ రోజు ఏదైతే వల్లభనేని వంశీకి ఇది ఖచ్చితంగా ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు. అప్పట్లో టీడీపీకి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఆయన అటు యార్లగడ్డకు తనకు మధ్య జరిగినటువంటి ఈ తగాదాలో ఆయన పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది అడ్వకేట్లు ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఆయన కోర్టుకు రాలేదు కదా, ఎట్లా చూడాలి? ఎంపీ ఎమ్మెల్యే కోర్టు అనేది స్టేట్ మొత్తంలో విజయవాడలోనే ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఉంది. ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడైనా కేసుల్లో ఇన్వాల్వ్ స్టేట్ మొత్తంలో కూడా ఏ జిల్లాలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ మీద కేసులు ఉంటే సత్వరంగా కేసులు తేల్చడం కోసం విజయవాడ ఎంపీ ఎమ్మెల్యే కోర్టు పెట్టారు. ఇక ఈ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కేసులు 4 కేసులు ఉన్నాయి. మొత్తం 4 కేసులో కూడా గత నెల 10వ తారీఖున అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. అది ఈ రోజున బెంచ్కి వచ్చినాయి. ఎందుకు మీరు అరెస్ట్ వారెంట్ని ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పేసి ఎంపీ ఎమ్మెల్యే కోర్టు జడ్జి గారు సంబంధిత పోలీసు వారిని ఇది ఇమీడియట్ గా దీని మీద చర్య తీసుకుని అరెస్టు చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. ఇవన్నీ కూడా 2019లో ఎలక్షన్ సందర్భంగా అప్పుడు తెలుగుదేశం క్యాండిడేట్ గా ఈ వల్లభనేని వంశీమోహన్, వైసీపీగా యార్లగడ్డ ఈ వెంకట్రావు వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ ఓట్ల రిగ్గింగ్ కానీ లేకపోతే ధర్నా కేసులు కానీ మొత్తం 4 కేసుల్లో కూడా వారెంట్లు పెండింగ్ ఉన్నాయి. ఈ వైసీపీలో చేరిన వల్లభనేని వంశీమోహన్ చట్టం అంటే గౌరవం లేదు ఏంటి, కోర్టుకు రావాలనే ధ్యాస లేదు ఏంటి, కేవలం ధనంతో మళ్లీ గెలవటం ఇవన్నీ కూడా చేస్తున్నాడు. కోర్టు వారు ఏంటి ఈ కేసుల్లో మాత్రం ఉదాసీనంగా వ్యవహరించరు ఏంటి, ఇమీడియట్ గా అరెస్ట్ వారెంట్ ఏంటి ఎగ్జిక్యూట్ చేస్తారు. కానీ కనీసం వారెంట్ వచ్చిన తర్వాత కూడా పోయిన వాయిదా నుంచి ఈ వాయిదాకు వారెంట్ వచ్చిన తర్వాత కూడా
ఇంతవరకు అడ్వకేట్తో రీకాల్ పెట్టుకోవడం కానీ లేదా షూరిటీలు పెట్టుకోవడం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏంటి అతను నడవడిక కోర్టు గౌరవం ఏమీ లేదని చెప్పి తెలుస్తుంది. ఏంటి కోర్టు ఆదేశాల మేరకు త్వరలో అరెస్ట్ చేస్తారని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది ప్రతిభ మొత్తం మీద చూస్తే అటు వల్లభనేని వంశీ కోర్టు ధిక్కారణ కింద వస్తుంది. ఆయన ఇప్పటి వరకు కూడా ఆ కోర్టుకు హాజరాకపోవడం, అలాగే అరెస్ట్ వారెంట్ వచ్చినప్పటికీ కూడా ఆయన కోర్టుకు రాలేదంటూ కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీనిపైనే అటు ఇప్పుడు ఒకవైపు వైసీపీ జాబితా రిలీజ్ చేయడం, టికెట్ ఇవ్వడం, మరి టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉండడం, ఇప్పుడు ఆయనకి అరెస్ట్ వారెంట్ అనేది జారీ అవ్వడం, మరి ఈ అన్నిటికీ కలిపి ఏదైనా లింక్ ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఆయన గత 2 నెలలుగా కూడా నియోజకవర్గంలో అందుబాటులో లేరు. అలాగే ఆయన ప్రస్తుతానికి ఎక్కడున్నారనేది నియోజకవర్గ ప్రజలైతే మాత్రం ఆయన ఏదో బిజినెస్ పని మీద బయటకు వెళ్లారని చెప్పేసి ఆయన వర్గాలు చెప్తున్నాయి. కానీ ఖచ్చితంగా 2 నెలల నుంచి కూడా ఆయన అందుబాటులో లేరు. ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఏదైతే ఇక్కడ ఉండేటువంటి స్థాన చలనాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీని మీద కూడా ఆయన అలకబూన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన్ని విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని కోరినటువంటి పరిస్థితి. అయితే దానికి ఆయన నిరాకరించారు. అయితే ఈ రోజు ఏదైతే ప్రజాప్రతినిధుల కోర్టుకు సంబంధించి ఆయన హాజరాకపోవడం వల్ల ప్రజాప్రతినిధుల కోర్టు ఇప్పటివరకు కూడా ఎంతో మంది ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఊరట కలిగించింది. కానీ ఆయన ఈ ఒక్కసారి కనుక కోర్టుకు వచ్చుంటే ఇప్పుడు తనకు కూడా ఊరట వచ్చేది. కానీ ఆయన రాకపోవడం వల్ల కోర్టు ధిక్కారణ కింద ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. అలాగే మనతో మరికొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఇవాళ రాలేదు అంటే ఆయన నియోజకవర్గంలో కూడా అందుబాటులో లేరు, ఏ విధంగా చూడాలి? జనరల్గా ఎవరైనా సరే, ఎంతటి నాయకుడైనా సరే కోర్టు ముందు అందరూ ఒకటే అండి. ఇది పర్టికులర్గా ఇది ఎంపీలు ఎమ్మెల్యేల కోర్టు ఏదైతే ఉందో అది స్పెషల్ కోర్టు. ఎంపీలు ఎమ్మెల్యేల మీద ఏవైతే కేసులు ఉన్నాయో సత్వరంగా విచారణ జరిపించి చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ మీద ఉన్న కేసులన్నీ కూడా సత్వరం పరిష్కరించాలని చెప్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కొత్తగా ఈ గైడ్ లైన్స్ కూడా పాస్ చేయడం జరిగింది. 6 నెలల్లో కంప్లీట్ చేయండి అని కూడా. ఈయన లాస్ట్ వాయిదాకి రాపోవడం, ఈ వాయిదాకి రాపోవడం, అసలు అడ్వకేట్ కూడా రిప్రజెంట్ చేయకపోవడం వల్ల ఆయనకు వారెంట్ ఇష్యూ జరిగింది. ఇష్యూ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు తీసుకుని రావాలి. మరి పోలీసు వాళ్ళు తీసుకురాకుండా ఉండటం అనేది కూడా పోలీసు వారి పక్కన ఉన్న తప్పు కింద పరిగణించడం జరుగుతుంది. న్యాయమూర్తి గారు కూడా దానికి అందువల్ల సీరియస్ అవుతారు. ఇప్పుడు లాస్ట్ నుంచి రాలేదు, ఇప్పుడు రాలేదు అంటే ఆయన రాకపోతే కనుక అరెస్ట్ వారెంట్ ఏదైతే ఉందో పెండింగ్, దాని ద్వారా ఆయన తీసుకొచ్చి ఇక్కడ మనం చూస్తే సార్ అప్పుడు టీడీపీ నేతగా ఆయన మీద కేసు నమోదు చేశారు. ఇప్పుడు వైసీపీ కాబట్టి పిలవట్లేదంటారా, పోలీసులు వెళ్ళట్లేదంటారా? అలాగే అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఆయన గత ఎలక్షన్ లో టీడీపీ వైపు నుంచి పోటీ చేసి తర్వాత ప్లేట్ ఫిరాయించి తర్వాత నానా రకాలు మాట్లాడడం, ఆయన బిహేవియర్ కానీ అవన్నీ కూడా మారిపోవడం జరిగింది. అదేవిధంగా కోర్టు మీద కూడా అదే యాటిట్యూడ్ చూపిస్తే కనుక చల్లదు. ఇప్పుడు ఎవరి మీద చూపిస్తే అది బాగుంటుంది కానీ కోర్టు మీద చూపిస్తే మాత్రం అది కుదరదు. కోర్టు ముందు ఎవరైనా ఒక్కటే, ఎంత కొమ్ములు తిరిగిన వాళ్ళైనా సరే కోర్టు ముందు అలా లొంగి ఉండాల్సిందే. ఇప్పుడు ఇక్కడ వారెంట్ వచ్చిన తర్వాత ఆయన రీకాల్ చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే కనుక అడ్వకేట్ అయినా రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ఇంతవరకు అది చేయలేదంటే కోర్టు పట్ల ఆయన వైఖరి ఏంటనేది వెల్లడవుతుంది. పోలీసు వారు ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పోలీసు వాళ్ళు కూడా నిమ్మక నీరెత్తినట్టు ఉన్నట్టు అనుకోవాల్సిన ప్రస్తుతానికైతే ఉన్న సిచ్యువేషన్ బట్టి అలాగే అనుకోవాలి. మరి ఇది ప్రతిభ మొత్తం మీద చూస్తే ఏదైతే వల్లభనేని వంశీ తను అప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు ఆయన మీద కేసు నమోదైంది. ఇప్పుడు వైసీపీకి వచ్చిన తర్వాత నేను కోర్టుకు వెళ్ళకపోయినా ఏం పర్వాలేదు అన్నట్లుగా ధీమాతో ఉన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టు దగ్గర మాత్రం ఎంత గొప్ప నాయకుడు చేష్టలైనా సరే అక్కడ సాగవని చెప్పేసి పప్పులు ఉడకవని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే వల్లభనేని వంశీ గత 2 నెలలుగా కూడా అటు నియోజకవర్గంలో అందుబాటులో లేరు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారంటే ఇప్పుడు ఈ అరెస్ట్ వారెంట్ ఇష్యూ తెలిసిన తర్వాత ఆయన కోర్టుకు వస్తారా లేదా? ఏడుకొండలో ఇప్పుడు వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడం వల్లనే ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఇది కూడా తీసిపోదు. ఎందుకంటే ఖచ్చితంగా మనం గత 2 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఆయనకు టికెట్ వస్తుందా లేదా అనేది ఇంకా మీమాంసకు ఉంది. మరోవైపు దుట్టా రామచంద్ర తన ఎత్తుగళ్లకు పదును పెట్టారు. ఇప్పటికే దుట్టా రామచంద్ర కుమార్తె సీతారామలక్ష్మిని రంగంలోకి దింపబోతున్నారనేటువంటి ఒక సమాచారం కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన వల్లభనేని వంశీ కూడా ఇప్పుడు పార్టీకి అంటి ముట్టినట్టుగా ఉంటున్నారు. దాంతోపాటు గత 2 నెలలుగా కూడా నియోజకవర్గంలో ఎటువంటి కార్యకలాపాల్లో కూడా పాల్గొలేదు, ఎటువంటి సభలను కూడా నిర్వహించలేదు. అయితే ఈ ఒక పక్క ఎన్నికల సమయం ముంచుకొస్తున్న తరుణంలో స్తబ్దతగా ఉన్నటువంటి వంశీ అసలు ఇప్పుడు తను ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నాడు ప్రజలకు, అసలు ఈయన పోటీలో ఉంటాడా లేదా అనేది చూడాలి.
అయితే పార్టీ కూడా ఇతనికి అధిష్టానం ఈయనకి సీటు కేటాయిస్తుందా లేదా అనేది ఇంకా మీమాంసగానే ఉంది. ఎందుకంటే ఇప్పటికే దుట్టా రామచంద్ర కుమార్తె పేరు ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా దుట్టా రామచంద్రకుని అలాగే ఈ వంశీకి కూడా గతంలోంచి కూడా వైరం గట్టిగా ఉంది. అంటే గతంలో దుట్టా రామచంద్ర వంశీ మీద ఓడిపోయినటువంటి పరిస్థితుల తర్వాత ఇటు వంశీ దుట్టా రామచంద్ర కుటుంబం మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇతరిత అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే దుట్టా రామచంద్ర ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేస్తారని మాత్రం ఎక్కడ చెప్పట్లేదు. అయితే వైసీపీలో ఉన్నటువంటి ఈ యొక్క తగాదాలను కూడా అటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే ఇద్దరిని కలిపినప్పటికీ కూడా దుట్టా రామచంద్ర మాత్రం ఈ వంశీ మీద అంతగా మక్కువ చూపించట్లేదు. కాబట్టి ఇప్పుడు దుట్టా రామచంద్ర కుమార్తెను తెర మీద తీసుకొస్తున్నారనేటువంటి ఒక వార్తతోటి వంశీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి స్తబ్దతగా ఉండిపోయారు. గత 2 నెలల నుంచి కూడా నియోజకవర్గంలో లేరు అనేది ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది. మొత్తం మీద చూస్తే ఇప్పుడు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఇటు టీడీపీ మీద అవాకులు చవాకులు పేలినటువంటి ఈ యొక్క వంశీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అగమ్య గోచరంగా ఉందని మాత్రం థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.